ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు పని కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకం. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే పేరును మార్చిందో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ధర్నాలకు పిలుపునిచ్చాయి, నిరసన కార్యక్రమాలు చేపడతాయి. ఈ నేపథ్యంలో కుమ్రంభీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటు కుమ్రంభీం జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు డీసీసీ అధ్యక్షుడు ఆత్రం సుగుణ, అలాగే మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చింది, ఇటు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం పట్ల నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాంధీ భారతదేశానికి చెందినటువంటి ఆత్మ, గాంధీ పేరు తొలగిస్తే మోదీని కూడా తొలగిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి మనకు అందుబాటులో డీసీసీ అధ్యక్షుడు ఆత్రం సుగుణ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ధర్నాకు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అసలు ముఖ్యంగా? జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆనాడు దేశం కొరకు పోరాడి, ఈ దేశ ఐక్యత కొరకు పోరాడి, ఈ దేశ ఐక్యతను చేసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలనేసి కలలుగన్నటువంటి జాతిపిత గాంధీజీ గారి పేరు ఉపాధి హామీలో తొలగించడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. దేశ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి దేశాన్ని 3 ముక్కలు చేసి పరిపాలన చేయాలనేటువంటి మోదీ యొక్క ఇది విధానం అన్నమాట. ఆ విధానాన్ని తిప్పికొట్టడానికి దేశ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరం కూడా ఏకమై ఈరోజు దేశమంతటా కూడా మేమంతా నిరసనలు తెలియజేస్తున్నాం. ఒక జాతిపిత, దేశంలో శాంతి కోరుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు గాంధీ మన కాంగ్రెస్ కుటుంబానికి చెందినటువంటి గొప్ప మహనీయుడు. ఈరోజు గాంధీ పేరు వింటనే మోదీకి ఎందుకు వణుకు పుడుతుంది అంటే దేశ ప్రజలందరి గుండెల్లో గాంధీజీ గారి ఉన్నారు కాబట్టి మోదీ ఈరోజు అతని యొక్క గుండెల్లో భయం పుట్టింది అన్నమాట. గాంధీ గారిని పేరు తీసేస్తే ప్రజలందరూ మర్చిపోతారనేసి అనుకుంటున్నాడు కావచ్చు. ప్రజల నాలుకల యందు ఉన్నాడు కదా గాంధీ, ఎలా మర్చిపోతారు? మోదీలాగా మత తగాదాలు పెట్టి దేశాన్ని ఒక రాజరిక పరిపాలన చేయాలని అనుకోలేదు కదా ఆ రోజు గాంధీ గారు. దేశంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, అభివృద్ధి జరగాలి, కూడు గూడ నీడ ఉన్ననాడే ఈ దేశం బాగుంటుంది, దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఒక న్యాయంగా సమానత్వంగా జీవించాలనేటువంటి కోరుకున్నటువంటి గొప్ప మహనీయుని. ఇప్పుడు పేద ప్రజలకు అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే స్కీమ్ ఉందో ఆ పేరు కూడా ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి స్కీమ్ పేరు కూడా పేద ప్రజలకు ఊరున వెళ్ళిపోయినటువంటి పేరు ఇది. అయితే ఈ విధానాన్ని అంటే పేరు మార్పు విధానాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈ ప్రజల్ని ఈ స్కీమ్ నుండి దూరం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందని భావించవచ్చు? తప్పకుండా ఎవరైతే ఈ దేశం కొరకు ప్రాణత్యాగాలు చేశారో, ఈ మట్టిని వాళ్ళ గుండెలతో ఈ మట్టి రక్తాన్ని తడిపారో అలాంటి నాయకులను ఈరోజు రూపుమాపి ఒక రాజరిక పాలన మోదీ అమిత్ షా ఇలాంటి పేర్లే ఉండాలనేసి కుట్ర పన్నుతున్నారు. ఈ దేశంలో ఒక రాజరిక పరిపాలన చేయాలనుకుంటున్నాడు మోదీ. నీ ఆటలు సాగవు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా, బడుగు బలహీన వర్గాల ప్రజలందరం కూడా ఏకమైనం. ఆ రోజు ఈ ఉపాధి హామీ పథకం ఆ రోజు దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుని పేరు మీద పెట్టి మరి గూడు కూడా నీడ ఉండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలనేసి మరి ఒక దేశ జాతిపిత గాంధీజీ గారి పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి ఏదైతే ఉందో దాని విషయంలో ఇటు కనీసం పలకరాని పేరును, అటు గ్రామీణ స్థాయిలో కూడా పలకరాని పేరును సూచించి ఈ రోజున పేద ప్రజలకు పొట్టగొట్టే విధంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందనేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పేరు మార్పుపై పునరాలోచన చేయకుంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్ ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.